హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోడ్ విత్ ఎస్కే. టుడే మన టాపిక్ ఏంటంటే టెర్నరీ ఆపరేటర్. అసలు నార్మల్గా టెర్నరీ ఆపరేటర్ అంటే ఇట్ ఈస్ ఏ కండిషనల్ బేస్డ్ ఆపరేటర్. సో మనం నార్మల్గా ఒక కండిషన్ బేస్డ్ స్టేట్మెంట్ ప్రింట్ చేయాలంటే ఇన్ జనరల్ మనకు నార్మల్గా ఏం యూస్ చేస్తాం? ఇఫ్ ఇఫ్ యూస్ చేస్తాం కదా, ఇఫ్ ఎల్స్ బ్లాక్ యూస్ చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఆర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ 2 అని తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇఫ్ ఇక్కడ కండిషన్ చెక్ చేస్తాను. ఇక్కడ కండిషన్ చెక్ చేస్తా. అప్పుడు ఏంటంటే, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3 అని ప్రింట్ 3 అని కండిషన్ ఇచ్చాను నేను అక్కడ. సో ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 అయితే మాత్రమే ఐఫ్ బ్లాక్లోకి నేను ఎంటర్ చేస్తాను అనమాట. సో నేను ఇక్కడ ప్రింట్ చేద్దాం ఎస్ అవుట్. ఈ ఎస్ అవుట్లో నేను 20 అని ప్రింట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ 20 అని ప్రింట్ చేశాను. అది అవ్వకపోతే ఎల్స్ నేను ఏమని ప్రింట్ చేశానంటే సౌట్ ఎల్స్ 30 ప్రింట్ చేశాను అనమాట. ఈ 30 ప్రింట్ చేశాను. సో నేను ఇప్పుడు ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాశాను మీరు చూసుకుంటే 1 2 3 4 అండ్ విత్ దిస్ క్లోజ్ బ్రేసెస్ తోటి కలిపి 5 లైన్స్ కదా. సో మనకి నార్మల్గా జేవిఎం అనేది ఏం చేస్తుంది? లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ కదా మనది. ఇప్పుడు ఇక్కడికి వస్తుంది, ఇది చెక్ చేసుకుంటుంది. ఇది చెక్ చేసుకొని ఈ కండిషన్ సాటిస్ఫై అయితే నెక్స్ట్ లైన్కి వస్తుంది. సో అలాగే ఇప్పుడు నీకు ఫస్ట్ ఈ లైన్ చెక్ చేసి దాని తర్వాత ఈ లైన్కి వస్తుంది. ఒకవేళ అప్పటికి కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు అనుకో, ఈ లైన్ ఎల్స్ బ్లాక్లోకి వచ్చేస్తుంది అనమాట. ఎల్స్ బ్లాక్ వచ్చి ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీన్ని మనం సింపుల్ ప్రాసెస్ అంటే ఒక సింగిల్ లైన్లో రాద్దాం అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇన్ని లైన్స్ నాకు అవసరం లేదు, నేను ఒక సింగిల్ లైన్లో రాద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నేను టెర్నరీ ఆపరేటర్ యూస్ చేస్తాను. ఆ టెర్నరీ ఆపరేటర్ ఎలా యూస్ చేయాలో ఒకసారి చూద్దాం. సో కంట్రోల్ జెడ్ కొట్టేసేయండి. కంట్రోల్ జెడ్ కొట్టేస్తే నార్మల్ పొజిషన్కి వెళ్ళిపోద్ది. సో ఇప్పుడు నేను ఇంకో వేరియబుల్ డిక్లేర్ చేసిన ఇంటి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 అన్నాను అనమాట. 2 అని తీసుకున్నా. ఇప్పుడు నేను టెర్నరీ ఆపరేటర్ యూస్ చేసి ఇంకొక వేరియబుల్లో దాన్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నా సమ్ వాల్యూని. సో నేను ఇంట్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు నేను కండిషన్ పెట్టి ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఒక వాల్యూ, సాటిస్ఫై అవ్వకపోతే ఇంకో వాల్యూ తీసుకొని బీలో స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. సో చూడండి అది ఎలాగో. ఇప్పుడు నేను ఇక్కడ కండిషన్ ఇస్తా, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అయిందనుకో క్వశ్చన్ మార్క్. ఇది టెర్నరీ ఆపరేటర్ సింటాక్స్ అనమాట. సో ఈ క్వశ్చన్ మార్క్ తర్వాత ఇచ్చేది ఏంటంటే, మన కండిషన్ సాటిస్ఫై అయితే ఫస్ట్ క్వశ్చన్ మార్క్ తర్వాత ఉన్నది ప్రింట్ అవుద్ది అనమాట, జస్ట్ లైక్ ఇఫ్ బ్లాక్ టైప్. సో ఇప్పుడు నేను 20 అనే వాల్యూ తీసుకున్నాను. సో ఇప్పుడు నాకు కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు, ఎల్స్ బ్లాక్కి వెళ్ళాలి కదా. ఎల్స్ బ్లాక్ ఎలాగా? కాలన్ యూస్ చేసి నేను ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చాను. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఇందాక మనం ఎన్ని లైన్స్ రాసాము? అరౌండ్ 4 to 5 లైన్స్ రాసాం కదా. సో ఇక్కడ చూడండి, ఒక సింగిల్ లైన్లో అయిపోయింది. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు నేను బి అనే వాల్యూ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎస్ అవుట్ నేను ఇప్పుడు ఇలా ఎస్ అవుట్ అని కొట్టి నేను మొత్తం కొట్టట్లేదు. ఎస్ అవుట్ అని కొట్టి కంట్రోల్ స్పేస్ బార్ క్లిక్ చేస్తే మీకు మొత్తం ఎస్ అవుట్ అనేది స్టేట్మెంట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే బిని ప్రింట్ చేస్తా. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు ద వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎలా అవుతుందో. ఇప్పుడు ఏ అనేది ఏ ఈక్వల్స్ 2 కదా. సో నేను ఇక్కడ కండిషన్ ఏం చెక్ చేసా? ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అంటే ఏ 2 కన్నా ఏ అనే వాల్యూ 2 కన్నా ఎక్కువ ఉండొచ్చు లేదా ఈక్వల్స్ ఉండొచ్చు. ఆ ఈక్వల్ ఉన్నప్పుడు నేను బీకి ఈ 20 వాల్యూని అసైన్ చేశాను. ఇప్పుడు ఒకవేళ ఏ అనేది మనకి 3 అయింది అనుకోండి, సో 3 కాబట్టి కండిషన్ ఫాల్స్ అవుతుంది. కాబట్టి ఆ ఫాల్స్ కండిషన్స్లో నేను బీకి 30 వాల్యూని అసైన్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అవుట్పుట్ ఏంటో గెస్ చేయండి. ఇప్పుడు అవుట్పుట్ ఏంటంటే
బి ఈజ్ ఈక్వల్స్ టు 20. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. దాని తర్వాత మీకు అర్థమైపోద్ది. చూడండి, ఇక్కడ 20 వచ్చింది. సో ఇక్కడ 20 ఎందుకు వచ్చింది? ఇప్పుడు నాకు ఏ అనేది ఏంది? ఏ అనే వాల్యూకి మనము 2 అసైన్ చేసాం కదా. సో 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 కండిషన్ సాటిస్ఫై అయింది. సాటిస్ఫై అయిన తర్వాత ఉన్న వాల్యూ ఏంటి? ఈ వాల్యూ కదా 20. దాన్ని నేను బీకి అసైన్ చేస్తున్నా. సో అప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి మనకి ఈ 20 అనే వాల్యూ దీంట్లోకి అంటే బీకి అసైన్ చేసాం అనమాట. ఇప్పుడు నేను నార్మల్గా ఇక్కడ ఎడిట్ చేస్తున్నా చూడండి. ఏ అనేది నేను ఒక 10 తీసుకున్నా. ఇప్పుడు 10 అనేది ఇప్పుడు ఏ అనేది ఐ మీన్ ఏకి ఏ వాల్యూ 10 కదా. ఇప్పుడు 10 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2. సో కండిషన్ సాటిస్ఫై అయింది. నువ్వు అక్కడ గమనించు, ఏ అనేది 10 కదా, 10 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 కదా, అంటే గ్రేటర్ దాన్ 2 కదా. సో మళ్ళీ నీకు ఇప్పుడు రన్ చేస్తే 20 అనే ప్రింట్ అవ్వాలి. చూడండి ఒకసారి, 20 అని ప్రింట్ అయింది. సో నేను ఇప్పుడు ఇక్కడ 0 అని ఎంటర్ చేశాను. 0 తీసుకున్నా. ఇప్పుడు ఇప్పుడు మన కండిషన్ ఫాల్స్ అయింది కదా. సో ఫాల్స్ అయింది కాబట్టి మనకి 30 అనేది బీకి అసైన్ అయి వస్తుంది. చూడండి ఒకసారి. ఎస్, 30 ప్రింట్ అయింది కదా. మనం బీనే కదా ప్రింట్ చేసేది. సో అందుకని 30 ప్రింట్ అయింది అనమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇది చాలా చిన్న టాపిక్, కానీ ఇప్పుడు మనము ఒక 1 లైన్ 2 లైన్ వ్యాలిడేషన్ చెక్ చేయాలి అంటే డెఫినెట్గా ఒక మంచి ప్రోగ్రామ్, ఒక గుడ్ ప్రోగ్రామ్ అయితే ఖచ్చితంగా టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేస్తాడనమాట. సో మనకి ఒకటే లైన్లో వచ్చేస్తుంది కదా. సో ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది స్పీడ్ అయిపోద్ది. సో దానికోసం ఈ టెర్నరీ ఆపరేటర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఒకసారి మీరు చూడండి. ఇది మీకు చాలా సింపుల్ టాపిక్, ఈజీగా అర్థమైపోద్ది. సో మీరు ఎక్కడైనా యూస్ చేయొచ్చు ఇది. సో నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేస్తారని నమ్ముతున్నాను. అండ్ అదేవిధంగా ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇలాంటి ప్రోగ్రామ్స్, ఇలాంటి టాపిక్స్ కానీ, ఇంకా మీకు ఏమన్నా ప్రోగ్రామ్స్ కానీ మీకు ఏదైనా కావాలంటే మీరు కామెంట్ చేయండి కింద. వీలైనంత వరకు నేను మీరు పెట్టిన ప్రతి కామెంట్కి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and please like, share and subscribe to Code with SK channel. Thank you so much.